మీకు గనక పాన్ కార్డ్ ఉన్నట్లయితే ఆ పాన్ కార్డ్‌కి ఆధార్ కార్డ్ లింకు గనక లేకుంటే ఈ మే 31 లాస్ట్ డేట్ అయితే ఉంది. పాన్ కార్డ్ అనేది ఈ రోజులలో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేది. పాన్ కార్డుతోనే బ్యాంక్‌లో ట్రాన్సాక్షన్ గానీ, లోన్ గానీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ కొంతమందికి పాన్ కార్డ్‌కు ఆధార్ కార్డ్ లింకు ఇప్పటి వరకైతే కూడా లేదు. పాన్ కార్డ్ గనక లింక్ లేనట్లయితే ఫైన్‌తో సహా మే 31 వరకైతే టైం ఇవ్వడం జరిగింది. మే 31 తర్వాత గనక మీరు పాన్ కార్డ్‌కి ఆధార్ కార్డ్ లింక్ లేనట్లయితే మీ పాన్ కార్డ్‌ను క్యాన్సిల్ అయితే చేయబడుతుంది. ఈ పాన్ కార్డ్‌కి లింక్ ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్‌ని లైక్ అండ్ షేర్ చేయండి. అయితే పాన్ కార్డ్‌కి ఆధార్ కార్డ్ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవాలనంటే గూగుల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 2.0 వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లింక్ పాన్ అండ్ ఆధార్ స్టేటస్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ని, మీ పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీకు ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ ఉన్నట్లయితే లింక్ ఉంది అని చూపిస్తుంది. లింక్ లేకుంటే లింక్ లేదని చూపిస్తుంది. ఎవరైనా సరే ఇంకా లింక్ చేసుకోకుంటే ఈ మే 31 వరకైతే మీకు ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ₹1000 ఫైన్‌తోని. ఈ 31 తర్వాత మాత్రం మీ పాన్ కార్డ్‌ను మొత్తానికే క్యాన్సిల్ అయితే చేయబడుతుంది. మీకు తర్వాత చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్‌కి వెళ్ళి మీరంతా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అంతవరకు అయితే ఎవరు చూడకండి. మీరు లింక్ ఉంటే ఓకే. లింక్ లేని వారు మాత్రం మే 31 వరకైతే టైం ఉంది. అప్పటిలోపు ప్రతి ఒక్కరికి కూడా పాన్ కార్డ్‌కు ఆధార్ కార్డ్ అయితే లింక్ చేసుకోండి. మీకు ఒకవేళ లింక్ ఉందా, లింక్ లేదా అయితే మీరైతే చెక్ చేసుకోండి. పాన్ కార్డ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. ఈ పాన్ కార్డ్ ఉన్నట్లయితేనే మీకు పాన్ కార్డ్ మీద పర్సనల్ లోన్ కానీ, పాన్ కార్డ్ మీద మొబైల్స్, టీవీస్, యాక్సెసరీస్ ఏదైనా సరే మీరు కొనాలనుకున్న పాన్ కార్డ్ కంపల్సరీ. మీరు లింక్ ఉన్నట్లయితే నో ప్రాబ్లం. లింక్ లేని వాళ్ళకి మాత్రం పాన్ కార్డ్ అయితే క్యాన్సిల్ చేయబడుతుంది. క్యాన్సిల్ చేయడంతో పాటు ₹10,000 ఫైన్ కూడా మీకు వేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాన్ కార్డుకు ఆధార్ కార్డ్ అయితే లింక్ చేసుకోండి. మీకు ఒకవేళ లింక్ ఉన్నట్లయితే ఓకే. లింక్ లేకుంటే ప్రతి ఒక్కరు కూడా లింక్ అయితే చేసుకోండి. మీరు లింక్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పినట్లయితే చేసుకోండి. మీకు అర్థమైతే ఓకే. మీ అర్థం కాకుంటే మీ దగ్గరలోని ఆన్లైన్ సేవకైతే వెళ్ళి అయితే చేయించుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.